తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్పై ధ్వజమెత్తారు. జగన్ ఇవాళ అమాయకుడిలా నటిస్తున్నాడు, కానీ గత 5 ఏళ్లలో అతడు చేసిన పనులు, గతంలో అతడిపై ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తు చేసుకోవాలి అని సూచించారు. కోర్టులను అవమానించిన వ్యక్తి, జడ్జిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి, ఎన్నికల అధికారిని దూషించిన వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్కు వ్యవస్థలంటే గౌరవం లేదని, ఎన్నోసార్లు కోర్టులతో చీవాట్లు తిన్నాడన్నారు. మాజీ సీఎం జగన్పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవి అని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. జగన్పై 32 కేసులు ఉన్నాయి. అతడు జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తి, బెయిల్పై బయట ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని నమ్ముతామా అని ప్రశ్నించారు. జగన్ కేసులపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని గౌరవ న్యాయస్థానాలను కోరుతున్నానని తెలిపారు. So, to the honorable, eminent people of this nation, let me tell you what exactly this previous government and the leader was. The previous chief minister, he is trying to act, I'm innocent. Who is blaming you that you are perpetrator? Of course, మీ తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నావా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా? మేము అనలేదు మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నాను ఆ మాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు?